తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రముఖ మరియు అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం, కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం. శివుని అవతారమైన మల్లికార్జున స్వామిని ఇక్కడ భక్తులు ఎంతో ప్రేమగా, భక్తిశ్రద్ధలతో మల్లన్న అని పిలుచుకుంటారు. మల్లన్న చరిత్ర మరియు స్వామివారు కొమురవెల్లిలో ఎలా వెలిశారు అనే వివరాలు కింద ఇవ్వబడ్డాయి. స్వామివారు ఎలా వెలిశారు? స్థల పురాణం. శివుని అవతారం. స్థానిక పురాణాల ప్రకారం, భక్తులను, సామాన్య ప్రజలను రాక్షసుల బారి నుండి రక్షించడానికి పరమశివుడు మల్లన్నగా అవతరించాడు. రాక్షస సంహారం అనంతరం స్వామివారు కొమురవెల్లిలోని బండ సొరికెల గుహల మధ్య స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మకం. మృణ్మయ విగ్రహం, మట్టి విగ్రహం. సాధారణంగా గుడులలో రాతి లేదా లోహపు విగ్రహాలు ఉంటాయి. కాని ఇక్కడి గర్భగుడిలోని మల్లన్న స్వామి విగ్రహం మట్టితో చేసినది. సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ విగ్రహం కోరమీసాలతో, అత్యంత తేజస్సుతో భక్తులకు అభయమిస్తూ ఉంటుంది. సూదిమానుగుండు. స్వామివారు ఈ కొండపై విశ్రమించిన ప్రదేశంగా సూదిమానుగుండు ను చెబుతారు. దీనిమీద ఒక త్రిశూలం పాతి ఉంటుంది. ఆ పక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది. ఇద్దరు దేవేరులు. స్వామివారికి ఇరువైపులా ఇద్దరు దేవేరులు దర్శనమిస్తారు. యాదవ, గొల్ల కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ ల భక్తికి మెచ్చి, వారి షరతులకు అంగీకరించి స్వామివారు వారిని వివాహం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. కొండపోచమ్మ. ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే కొండపోచమ్మ దేవాలయం ఉంటుంది. ఆమెను మల్లన్న స్వామి అక్కగా భక్తులు కొలుస్తారు. మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత కొండపోచమ్మను దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఆలయ విశిష్టతలు మరియు ఆచారాలు. మల్లన్న పట్నాలు. ఇక్కడ భక్తులు రంగురంగుల ముగ్గులతో పట్నాలు వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. నజర్ పట్నం, చిలక పట్నం అంటూ రకరకాల పట్నాలు వేయడం వందల ఏళ్లుగా వస్తున్న అత్యంత ఆకర్షణీయమైన సంప్రదాయం. ఒగ్గు కథ మరియు శివసత్తులు. ఒగ్గు కళాకారులు డమరుక నాదాలతో మల్లన్న చరిత్రను ఒగ్గు కథ రూపంలో గానం చేస్తారు. ఈ కథలు వింటూ భక్తి పారవశ్యంతో శివసత్తులు పూనకాలతో ఊగిపోవడం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కురుమ, గొల్ల, కాపు కులస్తులు స్వామివారిని తమ కులదైవంగా, ఇంటి దేవుడిగా పూజిస్తారు. స్థల వృక్షం. సాధారణంగా దేవాలయాల్లో రావి లేదా వేప చెట్లు ఉంటాయి. కానీ కొమురవెల్లిలో గంగరేగు చెట్టు స్థల వృక్షంగా ఉంటుంది. ఆ చెట్టును కల్పవృక్షంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. కొమురవెల్లి జాతర. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున మల్లన్న జాతర, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వరకు సుమారు 11 ఆదివారాల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయి. లక్షలాదిగా భక్తులు బండ్లు కట్టుకుని వచ్చి, బోనాలు వండి స్వామివారికి సమర్పిస్తారు.